జూలై 14, 2024 మధ్యాహ్నం 1:30 అవుతుంది. పూరి జగన్నాథ్ని సెకండ్ ఛాంబర్ని ఓపెన్ చేశారు. ఫస్ట్ ఛాంబర్ ఓపెన్ చేసిన 46 సంవత్సరాల తర్వాత సెకండ్ ఛాంబర్ని ఓపెన్ చేశారు. చాలామంది పూజారులు, గవర్నమెంట్ అధికారులు, ఆర్కియాలజిస్ట్స్, పోలీసులు అందరూ కలిసి ఎంతో సేఫ్టీ తీసుకుని భద్రంగా ఓపెన్ చేశారు. నిధి ఉన్న రత్న బండారాలను తీసుకువెళ్తున్న వీడియోలు యూట్యూబ్లో చాలా చూడొచ్చు. ఈ పూరి జగన్నాథుని ఆలయంలో మొత్తం 3 ఛాంబర్స్ ఉన్నాయి. మొదటిది 1978లో ఓపెన్ చేశారు. అందులో ఉన్న నిధిని లెక్కించడానికి సుమారుగా 70 రోజులు పట్టింది. 46 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఛాంబర్ని ఓపెన్ చేశారు. కాకపోతే 3వ ఛాంబర్ని ఓపెన్ చేసి ఉండొచ్చు కదా అని అడిగితే 3వ ఛాంబర్ని 1978లోనే ఓపెన్ చేయాలి అని ట్రై చేశారు, కానీ కుదరలేదు. కొంతమంది నమ్మేదాని ప్రకారం 3వ ఛాంబర్లో లోకనాథుడు అంటే శివుడు ఉన్నాడని నమ్ముతారు. లోకనాథుడు ఆ రోజు 3వ ఛాంబర్ని ఓపెన్ చేయకుండా ఆపాడు అని కొంతమంది నమ్మకం. అసలు పూరి జగన్నాథుడి ఆలయం మిస్టరీ ఏంటి? ఇక్కడికి నిధి ఎలా వచ్చింది? ఎందుకని ఇంత నిధి ఇక్కడ దాచారు? ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇంద్రదిమ్ముడు అనే ఒక రాజు ప్రపంచాన్నే జయిస్తాడు, కానీ మనసులో ఏదో వెలితి, ఇంకా ఏదో చెయ్యాలి అని. అప్పుడే ఆ రాజుకి ఒక గుడి నిర్మించాలి అనే ఆలోచన వస్తుంది. కానీ ఆ రాజు గుడి నిర్మించి అందులో విగ్రహం పెట్టకూడదు, స్వయంగా ఆ దేవుడే ఆ గుడిలో కొలువై ఉండాలి, నా పేరు చరిత్రలో నిలిచిపోవాలి అని అనుకుంటాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ రాజు నిద్రపోతుంటే దేవుడు ఆ రాజు కలలోకి వచ్చి, నేను నీలాచలం పర్వతం మీద నీలమాధవుడు అనే పేరుతో ఉన్నాను, విగ్రహంలో కాదు నిజ స్వరూపంలో ఉన్నాను అని అంటాడు. నిద్ర మేలుకున్న రాజు నీలాచలం పర్వతం ఎక్కడ ఉందో తెలీదు. ఆ రాజు అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి కలలో జరిగిన విషయం చెప్పి ఆ పర్వతం ఎక్కడ ఉందో అని వెతకమంటాడు. సైనికులు, భటులు, ప్రజలు అందరు వెతికి కనిపించకపోవడంతో తిరిగి వస్తారు. ఆ రాజుకి ఒక కుడి భుజం ఉండేవాడు, అతని పేరు విద్యాపతి. అతను కూడా వెతకడానికి వెళతాడు, కానీ అతను తిరిగి రాడు. ఆ రాజుకి ఒక నమ్మకం, ఎలాగైనా విద్యాపతి ఆ దేవుడు ఉన్న ప్రదేశం కనుక్కుని వస్తాడు అని. విద్యాపతి వెతుకుతూ ఒక ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళని కూడా అడుగుతాడు. వాళ్ళు తెలీదు అంటారు. కొంతకాలం అక్కడే ఉండి ఆ దేవుడి కోసం వెతుకుతూ ఉంటాడు. కొంతకాలానికి ఆ ట్రైబ్స్ లో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి తండ్రి డైలీ రాత్రిపూట ఎక్కడికో వెళ్ళి ప్రొద్దున్నే వస్తుంటాడు. ఇది విద్యాపతి కొన్ని రోజులు గమనిస్తాడు. తర్వాత విద్యాపతి తన భార్యని అడుగుతాడు, రోజు రాత్రిపూట ఎక్కడికి మీ తండ్రి వెళుతున్నాడు అని. దానికి తన భార్య, ఇది దైవ రహస్యం, ఎవరికి చెప్పకూడదు అని అంటుంది. అప్పుడు విద్యాపతి, నేను నీ భర్తని, నువ్వు నా భార్యవి, ఇద్దరం వేరు కాదు, నేను నీలో సగం నువ్వు నాలో సగం అని అంటాడు. అప్పుడు ఆమె ఆ మాటలకు ఇంప్రెస్ అయ్యి చెప్పేస్తుంది. నీలాచలం అనే పర్వతంలో దేవుడు నీలమాధవుడు అనే పేరుతో స్వయంగా, అంటే విగ్రహ రూపంలో కాకుండా స్వయంగా దేవుడే కొలువై ఉంటాడు. ఆ దేవుని దర్శనం కోసం వెళ్తుంటాడు అని చెప్తుంది. ఇంకేముంది, విద్యాపతి తన మామ దగ్గరికి వెళ్ళి, మామ నేను కూడా నీలమాధవుడిని దర్శించుకోవాలి, నన్ను కూడా తీసుకువెళ్తారా, నేను మీ అల్లుడిని కదా అంటాడు. దానికి వాళ్ళ మామ ఫస్ట్ ఒప్పుకోకపోయినా వాళ్ళ అల్లుడు కొంచెం ఇబ్బంది పెట్టడంతో, సరే తీసుకువెళ్తా, కానీ నీ కళ్ళకి గంతలు కట్టి తీసుకువెళ్తా, ఎందుకంటే ఆ రూట్ నీకు తెలియకూడదు అని. ఓకే రైట్, రాత్రి అవుతుంది, విద్యాపతిని కళ్ళకి గంతలు కట్టి తీసుకువెళ్తారు. కానీ విద్యాపతి కొంచెం తెలివైనడు కదా, ఆవలు ఒక గుడ్డలో కట్టి ఒక చిన్న రంధ్రం చేసి వెళ్తాడు. వెళ్ళే మార్గంలో గుర్తు కోసం ఆ ఆవాలు వదిలేసుకుంటా వెళతాడు. విద్యాపతి అక్కడికి వెళ్ళి గంతులు ఓపెన్ చేశాక అక్కడ దేవుడు స్వయంగా కనిపిస్తాడు. గుర్తుంచుకోండి, విగ్రహం రూపంలో కాదు, స్వయంగా నీలమాధవుడు అనే రూపంలో ఉంటాడు. విద్యాపతి అలా చూశాడో లేదో వెంటనే గంతలు కట్టి వెనక్కి తీసుకువెళ్తారు. కొంతకాలానికి తన భార్యతో రాజ్యానికి తిరిగి వస్తాడు విద్యాపతి అక్కడ దేవుణ్ణి చూశాను అని తన రాజుతో చెప్తాడు. తర్వాత ఆ రాజు ఆ గ్రామానికి వెళ్ళి విద్యాపతి మామని అడుగుతాడు, చెప్పడు. తర్వాత ఆ రాజు ఇబ్బంది పెట్టడంతో నీలాచలం కొండ మీదకి తీసుకువెళ్తాడు. కానీ అక్కడ నీలాచలం పర్వతం ఉంటుంది, కానీ అక్కడ దేవుడు ఉండడు. అప్పుడు విద్యాపతి మామని, నువ్వే ఆ దేవుడిని దాచేశావు, ఎక్కడ ఉన్నాడో చెప్పు అని కొట్టి బంధిస్తాడు. కానీ అతను చెప్పడు, తెలిస్తే కదా చెప్పడానికి. తర్వాత రాజు దేవుడు ఎంత వెతికినా దొరకలేదు అని, నేను ఏమి తినను అని అన్నం మానేసి నిద్రలోకి జారుకుంటాడు. మళ్ళీ ఆ దేవుడు కలలోకి వచ్చి
నేను నీకున్న పొగరు వల్ల నేను నీకు కనిపించలేదు అని అంటాడు. మళ్ళీ నేను చక్కతీర్థం దగ్గర ఒక దారుతోటి వస్తాను అంటాడు నీలమాధవుడు కలలు. అప్పుడు ఆ రాజు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ దారులో దేవుడు ఉంటాడు. దారు అంటే చెక్క ముద్దు, గుర్తుంచుకోండి. అప్పుడు ఆ రాజు ఆ చెక్క ముద్దుని లాగుతుంటే రాదు, ఎంత బలం ఉపయోగించినా రాదు. మళ్ళీ ఇంటికి వెళ్తాడు, రాత్రి నిద్రపోతాడు. మళ్ళీ దేవుడు కలలోకి వచ్చి చెప్తాడు, నువ్వు పాపం చేశావు, కోయరాజుని బంధించావు కదా, అతనికి సారీ చెప్పి తీసుకొచ్చి అతన్ని లాగమను, అప్పుడు నేను వస్తా అంటాడు. అప్పుడు ఆ రాజు కోయరాజు అంటే ఎవరు అనుకున్నారు? విద్యాపతి మామ. కోయరాజుకి క్షమాపణ చెప్పి తీసుకువచ్చి లాగమంటాడు. అప్పుడు దేవుడు వస్తాడు. ఆ తరువాత ఆ చెక్కని శిల్పంగా చెక్కడానికి ఎంతో మంది వచ్చి ట్రై చేసినా కుదరదు. అరే ఏంద్రది అని అనుకుంటారు. అప్పుడు ఒక శిల్పి వస్తాడు. అతను ఎవరో కాదు, విశ్వకర్మ. ఇక్కడ కొంతమంది గొడవ పడుతుంటారు. విశ్వకర్మ కాదు అక్కడ వచ్చింది, విష్ణువి మరో అవతారం అని కూడా అంటారు. కానీ ఇద్దరు చెప్పింది కరెక్టే. ఒక్కొక్క పుస్తకాల్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. అతను నాకు 21 రోజులు టైం ఇవ్వండి, నేను పర్ఫెక్ట్గా చేసిస్తాను. 21 రోజులు ఈ గదిలో నన్ను దిగ్బంధనం చేసేయండి అని అంటాడు. అలానే చేస్తారు. 21 రోజులు గడవక ముందే ఆ రాజు భార్య శిల్పి గురించి ఆలోచించి నీరు తిండి లేకుండా శిల్పి ఎలా ఉన్నాడో అని ఆ తలుపుని ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఆ శిల్పాలు సగం సగమే చెక్కి ఉంటాయి. ఇది పూరి జగన్నాథుడి ఆలయం మిస్టరీ. ఓకే రైట్. ఇప్పుడు అక్కడికి అంత నిధి ఎక్కడ నుంచి వచ్చింది అంటే, ఆ కాలంలో ఎంతో మంది రాజులు ఎన్నో దేశాలని ఆక్రమించుకుని అందులో కొంత నిధిని దేవునికి డొనేట్ చేశారు. ఈ నిధిని ఎవరు దోచుకోకూడదు అని అప్పట్లో కొన్ని మంత్రాలను ఉపయోగించి దిగ్బంధనం చేస్తారు. ఇలా అక్కడికి నిధి వచ్చింది. దీని వెనక కూడా ఒక స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను వినండి. గజపతి కపిలేంద్రుడు అనే ఒక రాజు చాలా దేశాలని ఆక్రమించుకుని ఎంతో నిధిని స్వాధీనం చేసుకుని ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో నిధిని బాక్సులో పెట్టి ఛాంబర్స్ లాగా క్రియేట్ చేసి దాచాడని ఒక స్టోరీ కూడా ప్రచారంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ పూరి జగన్నాథ్ని హిస్టరీ నచ్చితే జై నీలమాధవ అని కమెంట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. చేర్స్.